పాడైపోను గారా. ఢిల్లీలో ఘటన. కారు లోపల ఆమె భర్త, షోరూమ్ ఉద్యోగి. ఈ మునాష్టంగాను గారా. బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ముప్పు. అమ్మ బతికి బయట మరి ఆమె ఏ సోకాటం మీద ఉందో తల్లి. తొక్కుడు తొక్కితే మరి ఏ సైకరానికి పోవచ్చునా. ఈ అందం సల్లగుండా. కొత్త కారు కొన్నానన్న మురిపెం ఆమెకు క్షణాల్లోనే భయానికి అనుభవాన్ని మిగిల్చింది. ఇక మళ్ళా కారు ఎక్కి తోలమంటే అమ్మో నీ దండ పెట్టి నేను దూరనయ్యే కారు అనేటట్టుగా చేసుకుంది తల్లి. షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కారును నిమ్మకాయలు దొక్కించడం ద్వారా తానే తొలుత కదిలించాలని ఆమె ఉబలాట పడింది. డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎక్సలేటర్ను ఒక్కసారిగా దొక్కడంతో షోరూమ్ అద్దాలను బద్దలు కొట్టుకుంటూ కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటకు దూసుకెళ్ళి పల్టీ కొట్టింది. దెబ్బకు నీ దండం పెడితే తగ్గేదలే అంటుందిగా మా మనవరాలు. అయ్యా ఇంట్లో మొగాయన ఎంత ఆడిస్తుందో ఆట. ఢిల్లీలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు గజియాబాద్కు చెందిన 29 ఏళ్ల మానీ పవార్ 27 లక్షల విలువైన థార్ ఎస్యూవి వాహనాన్ని తీసుకునేందుకు సోమవారం భర్త ప్రదీప్తో కలిసి ఆమె ఢిల్లీలోని మహీంద్రా షోరూంకు వెళ్ళింది. వాహన పూజ చేశాకే షోరూమ్ నుంచి ఎస్యూవీని బయటకు తీయాలనుకొని టైర్ల కింద నిమ్మకాయలు ఉంచింది. భర్తను వాహనంలో తన పక్కన కూర్చోబెట్టుకొని తాను స్టీరింగ్ పట్టింది. షోరూమ్ ఉద్యోగి వెనక సీట్లో కూర్చున్నాడు. కారును స్టార్ట్ చేసి ఎక్సలేటర్ ఒక్కసారిగా తొక్కింది. సంపు వాహనం వేగంగా దూసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద షోరూమ్ పేవ్మెంట్లపై పడింది. బెలూన్లు తెరుచుకోవడంతో లోపల ఉన్న ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు వెల్లడించారు. బాధితులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మరి ఆ కారు ఎక్కడ పోయిందో, కథ ఎక్కడ పోయిందో, ఆ మురిపం ఎక్కడ పోయిందో, సంబూరం ఎక్కడ పోయిందో దవాఖాన పాలయ్యారు. అంటే మనిషి అతి ఉత్సాహంలో ఏదైనా చేయగలుగుతాడు, అతి కోపంతో ఏదైనా చేయగలుగుతాడు. అతి ఉత్సాహంతో ఇక ఆ మురిపెంలో ఆమె నా భర్త నా పక్కన ఉండు నాకేమవుతుంది తగ్గేదరే అనుకుంది. కానీ ఆఖరికి వస్తారు కథ తారుమారయింది. అందుకనే జరంతా కనిపెట్టుకుంటా ఎప్పుడు మనసును అద్దులో ఉంచుకోవాలి. మనసును అద్దులో ఉంచుకున్నప్పుడే మనం చేసే పని మీద ధ్యాస ఉంటుంది. సన్నన్నం మస్తు సుమి. ఈ కథ తనకి గిట్ట నడుస్తుంది. కాలేజీకి వస్తేనే ఫీజు రీయింబర్స్మెంట్కు 75% హాజరు తప్పనిసరి చేసే యోచన.